చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నాడు? ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి కదా. పీపుల్ విల్ ఎక్సర్సైజ్ దేర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హోమ్ అన్నటువంటి అందరికీ తెలుసు. చెప్పుకోమనండి, ఏమైంది? చెప్పుకోమనండి. ఇంకెన్ని చెప్తారు అన్నీ చెప్పనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏదో ఏకమేం మేము చేస్తామంటే జరిగే పని కాదు అది. ఎవడైనా ఓటు ఒకటే వేస్తాడు. చంద్రబాబు కేసి, పవన్ కళ్యాణ్ కేసి ఇన్ని ఓట్లు ఉండవు కదా, వాటర్ ఒకటే కదా, రైట్? దట్ వాటర్ విల్ డిసైడ్ ఈజ్ ఫేట్. సార్, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే వేటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీఎం స్పీకర్పై ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా వెళ్ళిన వారు విచారణకి వెళ్ళిన కామెంట్ చేస్తున్న పరిస్థితి ఏమంటారు? అవునా? స్పీకర్ మీద ఒత్తిడి తెస్తున్నారన్నారా? ఎవరిది? ఆనం రామనారాయణ రెడ్డి గారు. రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ మరి బయటికి పోతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? అంతకుమించి ఏమంటారు? అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు వాళ్ళ దగ్గర నుంచి? దట్స్ నాట్ కరెక్ట్. అది దానికోసం అంత ఆత్రం ఎందుకు పడతారు? వెయిట్ అండ్ సీ. రాజ్యసభ ఎన్నికల ముందే దీని రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? అరే ఏంటండి, ఎందుకు గాబరా పడుతున్నారు? ఎందుకు వన్ టు వన్ పిలిచే మాట్లాడాము. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు మీ దగ్గర మీడియా ముందు ఉండి ఇంకో మాట మాట్లాడచ్చు. అందుకు వాళ్ళు ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా సరే కానీ మాట్లాడేటప్పుడు ఫెయిర్గా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. ఇట్స్ నాట్ ఫెయిర్. వాళ్ళు లోపలికి వచ్చి ఫెయిర్ కాదండి అన్నారు. మంచిది, ఐఎమ్ స్పీకర్, మీరు ముద్దాయిగా వచ్చి కూర్చున్నారు, రైట్? మీరు చెప్పాల్సింది చెప్పుకొని మీరు వెళ్ళండి అన్నాం, అంతే. నథింగ్ మోర్ దాన్ దాట్. అక్కడ జరిగింది ఏం లేదు. చూద్దాం మధు. మ్యాటర్ ఈజ్ ఓవర్. ఎవరు చెప్పారు? ఇవాళ వాళ్ళు హౌస్లో బిహేవ్ చేస్తున్నది ఏంటి మీరు చూడట్లేదా? స్పీకర్ చుట్టూ రావచ్చా? స్పీకర్ పోడియం మొత్తం రావచ్చా? ఎజెండా ఒక్కడ కూడా ఉందా? మొత్తం చింపుకొని వెళ్ళారు కదా, మీదకి వేశారు కదా. వాళ్ళని చేస్తున్నప్పుడు మేము మౌనంగా నవ్వుకుంటూ మేము ఇంత దీన్ని కూడా మేము బేర్ చేసాం కదా, స్క్రిప్ట్ని కూడా మేము బేర్ చేసాం కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతో ఉంటే ఏదైనా సరే చేయగలం. వాళ్ళు స్లిపరీగా ఉంటే మనం ఏం చేయగలం? దట్స్ నాట్ ఫెయిర్. మీరు చూడండి, అది ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆలోచించి మీరే నోట్ చేయండి. అర్థం కదా? ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఒక పార్టీలో పుట్టి మరో పార్టీలోకి పోయి మేము చేసేది ఇది కరెక్టా అని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము కాదు, మాకేముంది, అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎస్ మేము ఈ పార్టీలో గెలిచాం, ఈ పార్టీలోనే ఉండాలి. నేను చాలా స్పష్టంగా చెప్పాము, అందులో ఇదేం లేదు. నో అంబిగ్యూటీ. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో పార్టీ ఫిరాయింపుదారులను స్పీకర్ కార్యాలయం విచారణకు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం మనతో స్పీకర్ సీతారాం గారు ఉన్నారు. సార్, చాలా రోజుల నుంచి వివాదం అయితే ప్రస్తుతం మీ దగ్గర పెండింగ్లో ఉంది. నిన్న మూడోసారి విచారణకు వచ్చారు, ఏం చెప్తున్నారు? మూడోసారి విచారణకు వచ్చారా? ఎవరు వచ్చారు? ఆనం నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు, పార్టీకి సంబంధించి మేము వచ్చాము, అయితే స్పీకర్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా కొంత కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. ఏకపక్షం ఎక్కడుంది? వాళ్ళు రాజీనామా చేసి వచ్చారు. దీనికి పిలిపించాను నేను. 3 తూర్లు అవకాశం ఇచ్చాము. ఒకసారి పిలిచి రమ్మన్నాం, రాలేదు. రెండోసారి రాలేదు. మూడోసారి రాకపోతే మీరు విచారణ పిలిపించాము. దట్స్ దీనికి రాకపోతే డీమ్ టు బి స్క్వాష్. అది. మరోవైపు ఏదైతే గంటా శ్రీనివాసరావు ఉన్నారో, గంటా శ్రీనివాసరావు చాలా సమయం ఇచ్చారు, మాకైతే టైం ఇవ్వట్లేదు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే త్వరగా క్లోజ్ చేయాలని చూస్తున్నారంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏమంటారు? ఏమైనది ఏముంది, ఇప్పుడు మేము దీన్ని ఫినిష్ చేస్తాం, మీరు చూస్తారు కదా. దానికోసం మీరే ఊహించుకొని మీరే
ఈ విధంగా ఉంటుందని చెప్పేసుకొని మీరు మా దగ్గరికి వచ్చి అడిగితే మేమేం చెప్తాం? ఖచ్చితంగా మా దగ్గర స్పష్టమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఆప్షన్స్. యూఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ వన్. దట్స్ ఆల్. సో అయితే వాళ్ళైతే ఏదైతే అసమ్మతి నేతలు ఉన్నారో వీరందరూ కూడా పార్టీ అధిష్టానం కానీ వైసీపీ అధినేతలు కానీ తమపై ప్రెజర్ పెడుతున్నారు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏమంటారు సార్? అది వాళ్ళ ఇష్టం. ఎవరైనా చేసుకోమని చెప్పండి. నా మీద ప్రెజర్ అంటే బ్రహ్మదేవుడికి కూడా జరగని పని అది. అర్థమైందే అది. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్ ఎలక్షన్ రాజ్యసభ ఎన్నికల్లోపు? రైట్. ఆత్రం ఎందుకు పడతారు? చూస్తారు కదా, వెండితారు మీద చూద్దరు కానీ అంత కూడా. అదే మరికొద్ది రోజుల్లో ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి అని కూడా సీతారాం గారు చెప్తున్న పరిస్థితి. ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే 3 అవకాశాలు ఇచ్చాం, ఇప్పటివరకు రాలేదు. నిన్న వచ్చి వాళ్ళు ఏం చెప్పారో అది విన్నారు. బయట మాట లోనో మాట చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్తూ ఉన్నారు స్పీకర్ సీతారాం. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.